తెలియజేస్తున్నాను. వందనాలు. ప్రభు కృపను బట్టి అని తలంచుతున్నాను. నేను కూడా ప్రభు మహాకృపను బట్టి బాగున్నానని తెలియచేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి వాక్యాన్ని మనం చదువుకున్నామండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడా, శ్రేష్టమైన, అత్యున్నతమైన, పవిత్రమైన, ఘనమైన మీ నామానికి ఎంతగానో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రికాలం వేళ నాయన, ఈ గడి వరకు మేము జన్మించినది మొదలుకొని మీరు మా పట్ల చూపిన మహాకృపపై మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అనుక్షణము కంటికి రెప్పవలే మీరు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి పోషించి ఎన్నో రీతులుగా ప్రభా మీరు మమ్మల్ని ఆయన ముందుకు నడిపిస్తున్నారు, బలపరుస్తున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేదు. ఎన్నో ప్రార్థనలకు జవాబులు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభా, ఈ దినము కూడా ఎప్పటిలాగే మీ సన్నిధిలో చేరి మేము నేర్చుకోవడానికి మీరు మాకు మంచి బుద్ధిని, సమయాన్ని, అనుకూలతను దయచేశారు. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభా, నేర్చుకుంటుండగా మా హృదయాలను బలపరచండి, స్థిరపరచండి. అయినా మమ్మల్ని మీరు అక్కడ కొరకు ఆయుత్తపరచండి ప్రభా. మేము అన్ని విధాల సంసిద్ధులంగా ఉన్నట్టుకు కృప చూపండి అయినా. ముడత కళంకము లేని వారంగా, సిగ్గుపడనక్కర్లేని వారముగా, అయ్యా ఒట్టి చేతులతో ఉండేవారంగా కాక మీ సన్నిధిలో ధైర్యముగా మీ నీతి సింహాసనం ఎదుట, న్యాయపీఠం ఎదుట నిలబడే గొప్ప కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తాను. చేరు వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా బహుగా దీవించి ఆశీర్వదించి వారి కుటుంబంలోని ప్రతి అవసరత తీర్చమని ప్రార్థిస్తున్నాను ఆయన. అయ్యా, బలహీనరాలని, ఆయన నిష్ప్రయోజకురాలని నన్ను కూడా ప్రభా మీ సులువు చాటున దాచి, అయినా అజ్ఞానినని ఎరిగి మా ప్రభా నన్ను నిలవబెట్టి మా ప్రభా మీ బోరగా వాడుకొని మీరే మహిమ పొందమని ప్రార్థిస్తాను. ఈ వాక్యం ద్వారా ఆయన మేము మా హృదయాలను తెప్పరలు చేసుకొని ఎంతో ఆనందముతోనూ మంచి నిర్ణయాలతోనూ ఆత్మీయ జీవితంలో ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని, రావాల్సిన బిడ్డలు మీ ప్రణాళికలు ఇంకనూ ఎవరైనా ఉన్నట్లయితే వారిని త్వరపెట్టి నడిపించమని కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచి ప్రియులారా, గలతీయులకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తున్నాం. అందరూ పాత వాళ్ళే కనుక ఇంట్రడక్షన్లోనికి నేను వెళ్ళకుండానే డైరెక్ట్ వాక్య భాగంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 27వ వచనాన్ని నిన్నటి దినాన కూడా కొంత భాగం మనం ధ్యానం చేశాం. మరొకసారి చదువుకుందాం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తిస్మం గురించి దైవజనులు ఆల్రెడీ వివరించి ఉన్నారు కాబట్టి ఆ విషయం కొరకు కాక మిగిలిన విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. క్రీస్తును ధరించుకొనుట అనే విషయం గురించి మనం ధ్యానం చేస్తాం. నిన్నటి దినాన మనం ఏమి నేర్చుకున్నాం? మొదటిగా క్రీస్తు ఏమేమి ధరించి ఉన్నాడో మనం చూసాం. పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను అక్షరార్థమైన విషయాలు అనేకమైనవి భౌతికమైన విషయాలు, లేకపోతే భౌతికమైనటువంటి ఐటమ్స్ ధరించుకోవడం, భౌతికమైన వస్తువులు ధరించుకోవడం, ఆభరణాలు కానివ్వండి, తెల్లని వస్త్రములు కానివ్వండి, దుఃఖ వస్త్రములు కానివ్వండి, గోనెపట్ట, గొంగళి, బంగారు ఆభరణములు, సువర్ణ భూషణములు, ఇలా మనం ఎన్నో ధరించుకొని అని పలుమార్లు రాయబడి ఉంది. అది జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత క్రీస్తు ఏం ధరించుకున్నాడో మనం చూసాం.
క్రీస్తు ఏమి ధరించుకున్నాడని నిన్నటి దినాన్ని మనం మాట్లాడుకున్నాం. జ్ఞాపకం మీకు? దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దాసుని స్వరూపం ఆయన ధరించుకొని ఉన్నాడు. ఇంకా ఏం ధరించుకొని ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు? ప్రభావమును ధరించుకున్నాడు. ప్రభావమును ఆయన ధరించుకొని ఉన్నాడు అనే విషయాలు మనం చూసాం. ఇది నాన్న మరికొన్ని విషయాలు నేర్చుకున్నాం. మహిమను ప్రభావమును ధరించుకొని ఉన్నాడు. ఇంకా ఏమి ధరించుకున్నాడని చెప్పాం? అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడని కూడా మనం చూసామా లేదండి? అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు అని చూసాం. మనమేమి ధరించుకోవాలని దేవుడు కోరుతున్నాడు అని నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నాం. మనమేం పరిశుద్ధ అలంకారం, పరిశుద్ధ అలంకారములు ధరించుకోవాలి. ఇంకా యోబు వలె నీతిని న్యాయ ప్రవర్తనను ధరించుకోవాలి అని కూడా నేర్చుకున్నాం. నిన్నే కదా మనం నేర్చుకున్నాం. ఎందుకు చెప్పలేకపోతున్నారు? మర్చిపోయారా? లేకపోతే అర్థం కాలేదా? వినలేదా? సరిగా వినలేకపోయారా? నిన్ననే కదా. పోయిన వారంది జవాబు చెప్పలేకపోయినా పర్వాలేదు, కానీ నిన్నటి దినాన్నిదే మనం మర్చిపోతే ఎలా అండి? ఓకే, నీతిని న్యాయ ప్రవర్తనను తనకు వస్త్రముగా పాగాగా యోబు గారు ధరించుకొని ఉన్నారు. మనం కూడా నీతిగా న్యాయ ప్రవర్తన కలిగి మనం ఉండాలి అని మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ దినాన కొన్ని విషయాలు మనం చూద్దాం. ముఖ్యంగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఏమి ధరించుకోవాలి అని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ప్లీజ్. మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఏం ధరించుకొని ఉన్నారు? నవీన స్వభావం. నవీన అంటే చాలా మందికి పేర్లు ఉంటాయి కదా. నవీన, నూతన అనే పేర్లు ఉంటాయి. క్రొత్త అని అర్థం. నవీన స్వభావం అంటే క్రొత్త స్వభావం, క్రొత్త తీరు. ఒక కథ చెప్తాను నేను, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఆ కథ వింటే. జనరల్గా కథలు చెప్పడం ఇష్టం ఉండదు, కానీ నాకు అర్థం అవడం కోసం ఒక ఉపమానం లాగా మనం మాట్లాడుకుందాం. ఒక దేశంలో కాక్టైల్ అనేటువంటి ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఒక దినాన సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి పండుగ కాక్టైల్ అంటాం. ఆ కాక్టైల్ పండుగలో అందరూ రకరకాల వేషధారణలు వేసుకొని ఒక చోట గ్యాదర్ అవుతారు. చర్చిలో రకరకాల వేషాలు వేసుకుంటారు. రెగ్యులర్గా ఉండే వేషాలు కాకుండా డిఫరెంట్గా విచిత్రమైనటువంటి వేషధారణతో ఆ రోజు చర్చ్కి వస్తారు. చర్చ్కి వచ్చి నీ వేషం బాగుంది అంటే నీ వేషం బాగుంది, నీ డ్రెస్ బాగుంది, నీ అటైర్ బాగుంది, బాగా రెడీ అయ్యో అని ఒకరినొకరు మెచ్చుకొని సంతోషంగా సంఘంలో గడిపి భోజనాలు చేసి ఒకరినొకరు విష్ చేసుకుని తర్వాత తిరిగి వెళ్ళిపోతారు. అందరూ వేషం వేసుకోవాలని ఏం లేదు. జస్ట్ కొంతమంది పార్టిసిపేట్ చేయకుండా, ఆ వేషధారణలో పార్టిసిపేట్ చేయకుండా, అంటే ఆ డ్రెస్అప్లో పార్టిసిపేట్ చేయకుండా, మనకి ఇంకా అర్థం అవ్వాలంటే
కొన్నిసార్లు స్కూల్స్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అని పెడుతుంటారు. ఐడియా ఉందా మీకు? ఎప్పుడైనా మీ పిల్లలు వెళ్ళారా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి? వెళ్ళారు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ జరుగుతుంటాయి. ఆగస్ట్ 15th వచ్చిందనుకోండి, గాంధీ గారి లాగా ఒకరు, అంబేద్కర్ లాగా, సుభాష్ చంద్రబోస్ గారి లాగా, అలా రకరకాలుగా అల్లూరి సీతారామరాజు గారి లాగా అలా వేషం వేసుకొని రావాలని టీచర్స్ ఆర్డర్ వేస్తే వీళ్ళు అలా వేషం వేసుకొని వెళ్ళేవాళ్ళు. అలా ఆ కాక్టైల్ ఫెస్టివల్లో కూడా అందరూ వేషం వేసుకోరు, కొందరు ఆ పండగను ఆనందంగా గడపాలి అనుకున్న వాళ్ళు. ఇప్పుడు స్కూల్లో పిల్లలు అందరూ కూడా వేషం వేసుకుని వెళ్ళరు కదా, ఎవరో ఆ పార్టిసిపేషన్లో లేకపోతే ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు మాత్రం వేసుకొని వెళ్తారు. అలా వేషధారణ వేసుకొని వెళ్ళినప్పుడు రకరకాలుగా వేషాలు వేసుకున్నారు. ఒక అతను పెన్సిల్ లాంటి వేషం వేసుకున్నాడు. భుజం మొదలుకొని కింద వరకు రెడ్ కలర్గా ఒక క్లాత్ చుట్టేసేసుకొని దాని మీద బ్లాక్ స్ట్రైప్స్ పెట్టేసేసుకొని ఇక్కడ నుండి తల వరకు ఒక కోణాకారంలో పెన్సిల్ ఆకారంలో ఒక క్లాత్ని అమర్చుకొని క్రీమ్ కలర్లో పెన్సిల్ షేప్ వచ్చేటట్టుగా తనను తాను అలంకరించుకొని వెళ్ళాడు. మరొకరు పులి వేషం, మరొకరు ఏనుగులాగా రకరకాల వేషాలతో వాళ్ళు వెళ్ళారు. అయితే వారిలో ఒక అతను మాత్రం సాతాను వేషం వేసుకొని వెళ్ళాడు. ఎవరి వేషం వేసుకొని వెళ్ళాడు? సాతాను వేషం వేసుకొని వెళ్ళాడు. అందరూ వాళ్ళ డ్రెస్అప్లో వాళ్ళు వచ్చారు. ఈ సాతాను వేషం వేసుకొని వెళ్ళిన ఆయన మాత్రం చాలా లేట్గా వచ్చాడు చర్చ్కి. ఆయన లేటుగా వచ్చాడు. చర్చ్లో మాత్రము చర్చ్ పాస్టర్ గారు చాలా సీరియస్గా సిన్సియర్గా వాక్యం చెప్తా వెళ్తున్నారు. వినకపోయినా, వినేవాళ్ళు ఆలకించకపోయినా, వాళ్ళకి అర్థమైనా అర్థం అవ్వకపోయినా, వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, కొంతమంది చెప్తూ వెళ్ళిపోతుంటారు కదా పాస్టర్స్ అనేవాళ్ళు, బ్రదర్స్ కొందరు. విన్నారా, అర్థమైందా, వాళ్ళకి మనం చెప్పేది వంట పడుతుందా లేదా, అవేమీ పట్టించుకోకుండా, అంటే వినేటువంటి విశ్వాసులతో కనెక్షన్ లేకుండా కొంతమంది చెప్తూ వెళ్తుంటారు. విమర్శ కాదది, చెప్తూ వెళ్తుంటారు. అంటే వినేవాళ్ళతో అంత కాంటాక్ట్ లేకుండా నేను వాక్యం చెప్పాలంతే అన్నట్టుగా చెప్పేస్తూ ఉన్నారు ఆ పాస్టర్ గారు. చెప్తూ ఆయన సాతాను గురించి వాక్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఏం వాక్యం? అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అనే వాక్యం చెప్తున్నాడు. ఆ రోజు ఎందుకనో కానీ ఎప్పుడు వినని విశ్వాసులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆసక్తిగా వింటున్నారు, కాన్సన్ట్రేషన్గా వింటున్నారు, లీనమైపోయారు వాక్యంలో. అటు చెప్తున్న పాస్టర్ గారు వాక్యంలో ఇమ్మర్స్ అయిపోయారు. వింటున్నటువంటి వారు కూడా సాతాన్ని పిక్చరైజ్ చేసుకొని ఆలకిస్తూ ఉన్నారు. ఆయన చెప్తూ అంటున్నాడు, సాతానికి 2 కోరల్ లాంటి పళ్ళు ఉంటాయి, నల్లటి వస్త్రాలు ధరిస్తాడు, ఇప్పుడు 2 కొమ్ములు ఉంటాయి, వెనక ఒక డేరాలాగా వాడి భుజముల మీద నుండి యాప్రాన్ లాంటిది వేలాడుతూ ఉంటుంది, చీకటిమయంగా రాక్షసుడుగా కనబడతాడు. వాడు ఎప్పుడొచ్చినా వాడిని మనం ఎదిరించాలి, వాడు ఎప్పుడెప్పుడు మనల్ని చెడగొడదామా అని ట్రై చేస్తూ ఉంటాడు, గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడు, వాడిని ఎదిరించాలి మనం అని చెప్పి చాలా సీరియస్గా డిస్క్రైబ్ చేస్తూ సాతానుని పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నారు. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు సాతాను యొక్క డిస్క్రిప్షన్ అంతా జరుగుతున్నప్పుడు ఎవరైతే సాతాను వేషం వేసుకొని ఉన్నారో విశ్వాసుల్లో ఒకడు, ఎవరైతే సాతాను వేషం వేసుకున్నాడో విశ్వాసుల్లో ఒకడు, అతను సాతాను వేషం వేసుకున్నటువంటి అతను వచ్చాడు. అప్పటికి చర్చ్ అంతా ఫిల్ అయిపోయింది. ఆ ద్వారబంధం దగ్గర నిలబడ్డాడు. ద్వారబంధం దగ్గర ఇటువైపు ఒక చేయి, ఇటువైపు ఒక చేయి పెట్టి, ఇలా ద్వారబంధాలు రెండిట్లో చేయిలు పెట్టి ఆలకిస్తూ ఉన్నాడు నిలబడి. పాస్టర్ గారు స్టేజ్ మీద ఉన్నారు. స్టేజ్ దిగువ భాగాన విశ్వాసులందరూ కూర్చున్నటువంటి ఏరియాలో చైర్స్లో విశ్వాసులందరూ కూర్చొని ఉన్నారు. స్థలం లేక ఈయన వాకిట్లో నిలబడి ఉన్నాడు సాతాను వేషం వేసుకున్న ఆయన. వినేవాళ్ళు హఠాత్తుగా
దర్వాజా వైపు, తలుపు వైపు చూశారు. ఎవరున్నారు అక్కడ? సాతాను వేషం వేసుకున్నాడు. సాతాను వేషంలో ఉన్న వ్యక్తి ఉన్నాడు. కానీ వీళ్ళు వింటున్న విధానం ఎలా అయిపోయిందంటే నిజంగానే సాతానుడు వచ్చేసాడు. అసలు అతను నిజంగానే మనలో ఒక విశ్వాస వేషం వేసుకొని వచ్చాడు అన్నట్టుగా లేదు. నిజమైన సాతానులాగా ఉన్నాడు ఆ వేషంలో. అతను వచ్చేసాడు, అపవాది వచ్చేసాడు, సాతానుడు వచ్చేసాడు అని అనుకున్నారు. ఇటువైపు దర్వాజా వైపు చూస్తున్నారు, చెప్పే పాస్టర్ గారి వైపు చూస్తున్నారు. దర్వాజా వైపు చూస్తున్నారు సాతాను వైపు, అటు పాస్టర్ గారి వైపు చూస్తున్నారు. అనుకుంటున్నారు కొందరు, అరే పాస్టర్ గారు చెప్తున్న వాక్యం నిజంగా ఇప్పుడు నెరవేరుతుందే, ఇంప్లిమెంట్ అయిపోయింది. నిజంగా పాస్టర్ గారు ఏం వాక్యం చెప్తున్నారో కానీ నిజంగా వాక్యం నెరవేరింది, సాతానుడు వచ్చేస్తాడని వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. విశ్వాసులు భయపడుతున్నారు. చెప్పే పాస్టర్ గారు కూడా ఆటోమేటికల్లీ దర్వాజా వైపు చూసి ఆ క్రూరమైన ఆకారం, సాతాను యొక్క ఆకారం అదంతా చూసి ఆయన ఆల్రెడీ కూలబడిపోయాడు. అక్కడ టేబుల్ దగ్గర, పోడియం దగ్గర కూలబడిపోయాడు. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని ధైర్యం చెప్తూ వచ్చినటువంటి పాస్టర్ గారు అధైర్యపడి కూలిపోయారు. చెప్పేవాళ్లే కూలిపోతే సాతాను చూసి వినేవాళ్ళు కూలిపోతారంటారా, కూలిపోరంటారా? కూలిపోతారు. వినేవాళ్ళకి ఇంకా భయంగా ఉంటుంది కదా. ఇక వినేవాళ్ళు అమ్మో పాస్టర్ గారు ఏంటి, పాస్టర్ గారు పడిపోయారంటే నిజంగా సాతాను వచ్చేసాడు, మనం వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు తొక్కుకుంటూ పరిగెట్టుకుంటూ అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. చర్చ్ అంటే ఒక రూటే ఉండదు కదా ఓపెన్గా. ఆయన నిలబడిన వైపు కాకుండా 2-3 ద్వారబంధాలు ఉంటే ఎటు వీలుంటే అటు వెళ్ళిపోయారు. చివరికి వారిలో ఒక్క ఆమె మిగిలింది. ఆమె నాలాగా లావుగా, కదలలేక, మెదలలేక కదండి, కదలలేని స్థితిలో కూర్చొని ఉంది. ఎందుకంటే అందరిలాగా పరిగెట్టే స్థితిలో లేదు, కూర్చొని ఉంది. కూర్చొని ఉంటే ఈ సాతాను వేషంలో ఉన్న ఆయన అనుకుంటున్నారు, అరే నేను విశ్వాసిని కదా, కాక్టైల్ ఫెస్టివల్ కదా, ఈరోజు నేను వేషం కదా వేసుకొని వచ్చాను, నన్ను చూసి వీళ్ళందరూ పారిపోతున్నారేంటి, ఇదేనా వీళ్ళ విశ్వాసం, ఇదేనా వీళ్ళకున్నటువంటి ధైర్యం, అసలు నిజంగా సాతానుడు వస్తే వీళ్ళు ఎవరు ఉండరన్నమాట, అయితే సాతాన్ని ఎదిరించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరన్నమాట అని అనుకుంటూ ఒకే ఒక ఆమె అక్కడ ఉండటం చూసి ఆహాహా ఎంత ధన్యత, అందరూ వెళ్ళిపోయినా కనీసం ఈ చర్చిలో ఒక్క విశ్వాసి అయినా ఉంది, గట్టి విశ్వాసి, ధైర్యం కలిగిన విశ్వాసి ఒక్కరైనా ఉంది, ఈమెను ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేయాలి అని చెప్పి ఆమెను మెచ్చుకోవడం కోసం ఆమెకు దగ్గరగా వస్తున్నాడు. మెల్లగా అడుగులు వేసుకుంటూ ఆమె దగ్గరకు రాగానే ఆమె ఏమందో తెలుసా, అయ్యా అందరిలాగా నేను పరిగెత్తలేను, ఎక్కడి నుంచి కదలలేని స్థితిలో కూర్చొని ఉన్నాను. వాస్తవానికి చెప్పాలంటే అందరికంటే ఎక్కువ నేను చాలా భయపడుతున్నాను మిమ్మల్ని చూసి. కానీ ఒక్క మాట మీకు చెప్పాలి నేను, అయ్యా సాతాను గారు, ఒక్క మనవి చేసుకోవాలి నేను. అదేంటంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నాను నేను. నా పై రూపము, నా పై వేషధారణ, నేను కనబడడం మాత్రం దేవుని బిడ్డలాగా కనబడతాను, కానీ నేను దేవుని పార్టీ కాదు సాతాను గారు, నేను మీ పార్టీ. నేను దేవుని పార్టీ కాదు, దేవుని బిడ్డను కాదు, నేను మీ పార్టీయే అనింది. నేను ఒక ప్రశ్న అడగాలి ఇప్పుడు మిమ్మల్ని. వేషం వేసుకుంది ఎవరు? సాతాను వేషం విశ్వాసి. ఐఎమ్ సారీ, మళ్ళీ ఒకసారి చెప్పండి. విశ్వాసి ఒక వ్యక్తి, విశ్వాసి అయిన ఒక వ్యక్తి సాతాను వేషం వేసుకున్నాడు. వాస్తవంగా ఆలోచించి మరొకసారి చెప్పండి, సాతాను వేషం వేసుకున్నది ఎవరు? విశ్వాసి. ఆలోచించండి, ఇంకా వాక్యాన్ని, దీనిలో ఉన్న నీతిని ఆలోచించండి. సాతాను వేషం వేసుకున్నది వాస్తవానికి ఎవరు?
ఆ ముసలామె పార్టీ ముసలామె అన్నట్టు మన పరిస్థితి ఒకవేళ అలా ఉంటే గనక మనము నవీన స్వభావమును ధరించుకుని లేము అని అర్థం. నేను చెప్పాలనుకున్న మాట అదే. పాత స్వభావమే ఉంది ఇంకా ఆమెకు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది చర్చికి? 30 30 సంవత్సరాల నుండి సంవత్సరాలు. వస్తుంది. 30 సంవత్సరాల నుంచి వస్తున్న 30 సంవత్సరాల క్రితం సాతాను పార్టీ ఏం పర్వాలేదు. ప్రభువు నెరగక ముందు ప్రతి ఒక్కళ్ళు సాతాను పార్టీ, సాతాను మార్గంలో నడిచిన వాళ్ళే. దేవునికి విరోధమైన మార్గంలో, దేవునికి అయిష్టమైన మార్గంలో నడిచిన వాళ్ళం మనందరం. దేవుణ్ణి ఎరుగకు మునుపు ఏ మార్గంలో ఉన్నా పర్వాలేదు మనం. కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత మన మార్గము మారాలి, మన మాట మారాలి, మనలో ఉన్న పిరికితనం మారాలి, మనలో ఉన్న ఆ ధైర్యము పుంజుకోవాలి. ప్రభు పక్షాన నిలబడటం అంటే ధైర్యం కావాలి మనకి. సాతాను అంటే వాడిని ఎదిరించడానికి ధైర్యం కావాలి మనకి. 30 సంవత్సరాల నుంచి వస్తున్న పేరుకి కాక్టైల్ ఫెస్టివల్లో ఆ దినానికి సాతాను వేషం వేసుకున్న వ్యక్తి ఉన్నాడు. ఆయన పై రూపం మాత్రమే, ఫిజికల్గా మాత్రమే వేషం వేసుకున్నాడు. కానీ వినుచున్నటువంటి ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో వారు ఎలా ఉన్నారు? 30 సంవత్సరాల నుంచి నేను ఈ చర్చికి వస్తున్నాను, కానీ నేను యేసయ్య పార్టీ కాదు. సాతాను గారు విననేం చేయదు దయచేసి, నేను మీ పార్టీయే. అసలు వేషము వేసుకున్నది ఎవరో తెలుసా? ఆ తల్లి. చాలామంది క్రైస్తవుల పరిస్థితి ఇదే ప్రియులారా, ఇదే. పౌలు గారు ఎన్ని మాటలు మాట్లాడారో, ఎన్ని చెప్పారో పౌలు గారు. పైకి భక్తి గలవారి వలె కనబడుచు, పైకి భక్తి గలవారమని చెప్పుకొనుచు దాని శక్తిని ఆశ్రయించని వారుగా కనబడుతున్నారేమో జాగ్రత్త. పౌలు గారు చెప్పిన మాట. పైకి భక్తి పరుల్లాగా ఉన్నాం. మనల్ని చూస్తే ఎవరైనా దేవుని బిడ్డే అనుకుంటారు, మనల్ని చూస్తే ఎవరైనా విశ్వాసి అనుకుంటారు, సంతోషమే. కానీ అంతరంగంలో మన స్వభావం ఏంటి? పైకి విశ్వాసి అనే రూపంలో కనబడకపోయినా పర్వాలేదు, నష్టం లేదు. కానీ అంతరంగం ఉందే, మన ఇన్సైడ్, మన లైఫ్ ఒకటి ఉంది కదా, ఆ అంతరంగ పురుషుడు మాత్రం ఖచ్చితంగా విశ్వాసి అయి ఉండాలి. ఒక్కొక్కసారి ఎంత భక్తిగా మాట్లాడినా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత దేవునితో సహవాసం కలిగి ఉన్నా, దేవునితో సాన్నిహిత్యం కలిగి ఉన్నా, మంచి రిలేషన్, మంచి ఫ్రెండ్షిప్ దేవునికి మనకి మధ్యలో ఉన్న, ఒక్కొక్కసారి మనల్ని చూసిన వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు అని గుర్తించలేకపోవచ్చు. ఒకవేళ మన ఫేస్లో ఉన్న లోపం కావచ్చు, మన వస్త్రధారణలో లోపం కావచ్చు, ఫిజికల్గా మనల్ని గుర్తించలేకపోవచ్చు. కానీ మన అంతరంగ పురుషుడు కొంతమందిని గమనిస్తుంటాను. స్త్రీలు కొంతమంది పైకి అసలు వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళేనా అన్నట్లుగా కనిపిస్తారు, కానీ వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంటుందో. విశ్వాసం అంటే ఇది కదా అనిపిస్తుంది. ఎంత నమ్మకం కలిగి ఉంటారో వాళ్ళు. రీసెంట్గా ఒక సహోదరి, ఒక తండ్రి గారు మరణించారు. మరణిస్తే నిన్నటి దినాన్ని ఈవినింగ్ మరణించారు. అందరు షాక్లో ఉన్నారు. ఇక్కడ ఏంటో నేను అంటే నాకు చాలా వింతగా అనిపించిన మాట చెప్తున్నాను. ఎస్పెషలీ హైదరాబాద్లో, తెలంగాణ ఈ లొకాలిటీలో మరణిస్తే మరణించారు రండి అని పిలవరట, కానీ ఆ సహోదరి నాకు ఉదయాన్నే 6 గంటలకి మెసేజ్ పెట్టున్నారు. ఏమనంటే, నాన్న ఈజ్ నో మోర్, ప్లీజ్ డూ కమ్ అని పెట్టారు. రండి అని పెట్టారు. నేను అది ఎప్పుడు చూశాను? వాక్యం ప్రిపేర్ అయ్యి ఉదయం నుండి, ఆ రోజు ట్యూస్డే వాక్యం ప్రిపేర్ అయ్యి స్త్రీల కూడికి అన్ని సంసిద్ధం చేసుకొని లాస్ట్లో టెంప్లెట్ పెట్టేటప్పుడు టెంప్లెట్లు అందరికీ పోస్ట్ చేసిన తర్వాత చూడడం జరిగింది. వెంటనే మెసేజ్ చూసిన వెంటనే కాల్ చేసి,
ఏంటమ్మా ఏం జరిగింది, ఏంటి హఠాత్తుగా నిన్న మొన్నట్లో బాగానే ఉన్నారని చెప్పారు కదా, ఏమైంది హఠాత్తుగా ఇలా నాన్నగారికి అని అన్నప్పుడు "ఆ, ఏమో ఆంటీ నిన్న ఈవినింగ్ అంతా కూడా బాగున్నారు, చనిపోయారు, ఆ, చనిపోయారా లేదా అని కన్ఫర్మేషన్ కోసం డాక్టర్స్ని పిలిచి కన్ఫర్మేషన్ తీసుకున్నాం, చనిపోయారని చెప్పారు, పల్స్ లేదని చెప్పారు. కానీ ఉదయాన్నే చూస్తే మా నాన్నగారు నవ్వు ముఖంతో కనబడుతున్నారు, ఫేస్ మరొక వైపు తిప్పి ఉన్నారు, వెయిట్ చేస్తున్నాము అని అన్నారు. వెయిట్ చేస్తున్నారా? ఆశ్చర్యం అనిపించింది నాకు. వెయిట్ చేయడం ఏంటి అంటే ఇంకా పల్స్ ఉందా, ఎక్కడైనా బ్రీత్ ఉందా, అంటే మరణించడం కంప్లీట్గా జరగలేదనా మీ ఉద్దేశం? నాకు అర్థం కాలేదమ్మా అన్నాను. లేదు లేదు, మరణించారు, పల్స్ కూడా లేదు, కానీ లాజరును లేపిన దేవుడు మా నాన్నగారు లేపడం ఎంతసేపు ఆంటీ అని అందా అమ్మాయి. మరణించిన వారు తిరిగి బ్రతకడం అనేది ఇప్పటి కాలంలో అసాధ్యం. మరణించారు అని డిక్లరేషన్ వచ్చిన తర్వాత తిరిగి బ్రతకటం ఆల్మోస్ట్ అసాధ్యం. తిరిగి ఎప్పుడు బ్రతుకుతారు? ప్రభు వచ్చినప్పుడు ఆయన తిరిగి లేపుతాడు, అప్పుడు అందరూ బ్రతుకుతారు. ప్రభు శరీరగా దారిగా ఉన్న దినాలలో మనం లేము. కానీ ఆమె విశ్వాసం ఏంటంటే, ఏమో ఒకవేళ దేవుడు తలుచుకుంటే చేయగలడు కదా అన్న విశ్వాసం. ఆశ్చర్యం అనిపించింది నాకు. నో అని చెప్పలేం కదా ఆ ఘడియల్లో. ఉద్దేశంతో అన్నారమ్మా, ఓకే అని నేను సైలెంట్గా ఉండడం జరిగింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నవీన స్వభావము అనేటువంటి మాటలు పైకి విశ్వాసులుగా మనం కనపడకపోయినా పర్వాలేదు, కానీ మన అంతరంగంలో మాత్రం గట్టి విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. మనం ఎలా ఉన్నాం? పైకి మాత్రమే విశ్వాసులమా, అంతరంగంలో కూడా విశ్వాసులమేనా? పైకి విశ్వాసి అనే వేషం వేసుకొని ఉన్నామా, లేకపోతే నిజంగా మన జీవితం విశ్వాసి జీవితమేనా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. నవీన స్వభావమును ధరించుకోవాలి. అంతేకాదు ప్రవర్తనలో కూడా సిస్టర్ ఏమైనా అడగాలనుకున్నారా? అరుణ సిస్టర్, అరుణాలత సిస్టర్ ఏమైనా అడగాలనుకున్నారా? హ్యాండ్ రైజ్ చేశారమ్మా. సారీ సిస్టర్, సారీ టు డిస్టర్బ్ సిస్టర్. ఒక డౌట్ వచ్చింది. కొంతమంది ఇలా నన్ను చనిపోయాక మళ్ళీ బతికాను అని సాక్ష్యాలు పెడతారు కదా సిస్టర్, అది మరి మీరు ఇందాక అన్నదానికి నాకు డౌట్ వచ్చింది, అందుకే అడుగుతున్నా సిస్టర్. మీ డౌట్ కంప్లీట్ చేయలేదు మీరు. అంటే చాలా మంది కొంతమంది సాక్ష్యాలు పెడతారు సిస్టర్, నేను మరణించి మళ్ళీ లేచాను, ప్రభుకు సాక్షిగా నేను నిలబెట్టుకున్నాడు అని. అది అది ఇది అంటే నాకు టాలీ కాలేదు, అందుకే అడుగుతాను. మీ డౌట్ ఏంటో చెప్పనా? మీరు ఇంకా కంప్లీట్గా అడగలేదు. కొంతమంది మరి నేను చనిపోయాను ఆల్రెడీ, నేను రీసెంట్గా చూసాను వాట్సాప్లో, అదే యూట్యూబ్లో, నేను మరణించాను, వెళ్ళి పరలోకం అంతా చూసి వచ్చాను అని ఒక అమ్మ, చాలా పెద్ద వయసులో ఉన్నటువంటి ఒక అమ్మకు కూడా చెప్పడం జరిగింది, విన్నాను. మీరు 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 చూసారా ఆ వీడియో? ఆవిడ పేరు నేను ఏ వీడియో చూడను సిస్టర్, కాకపోతే అవి అంటే హెడ్డింగ్స్ చదువుతా అంతే. మిమ్మల్ని కాదు సిస్టర్, నేను అడుగుతున్నా అందరినీ, మీరు ఎప్పుడైనా అంటే మిగిలిన వాళ్ళైనా యూట్యూబ్లో ఆ వీడియో ఎప్పుడైనా చూసారా? నేను మరణించాను, మరణ పడక మీద నుండి దేవుడు నన్ను లేపాడు, మరణించాను, పరలోకానికి దేవుడు తీసుకెళ్ళాడు, పరలోకంలో అంతా చూసి మరలా నా ప్రాణాన్ని నా దేహంలో దేవుడు ఉంచాడు, నేను మరణించి బ్రతికానని ఒక లేడీ, ఒక స్త్రీ సాక్ష్యం చెప్పడం యూట్యూబ్లో చాలా వైరల్ అయింది. చూసారా మీరు? మిగిలిన వాళ్ళు ఎవరైనా చూసారా అంటున్నాను. అరుణ సిస్టర్తో పాటుగా మిగిలిన వాళ్ళు ఎవరైనా? అరుణ సిస్టర్ చూడలేదని చెప్తున్నారు, మిగిలిన ఎవరైనా చూడలేదు, కానీ వేరే విన్నాను, వేరే మటుకు చాలా విన్నాను. అవి సొరంగం నుండి వెళ్ళిపోయినట్టుగా ఉంది, చీకటి దాంట్లో నుండి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది, పరలోక రాజు వెళ్ళాను, అక్కడంతా వెండి బంగారం ఉంటుంది అని ఏవో చెప్పుకొచ్చిండ్రు. అవి చూసినాను, విన్నాను, కానీ ఈ స్త్రీ గురించి వినలేదు. ఓకే, చాలా మంది చెప్తూ ఉంటారు, వాళ్ళు చెప్పేది అబద్ధము అని మనం వాళ్ళని విమర్శ చేయలేం.
ఎందుకంటే మరణించిన వాళ్ళు డైరెక్ట్గా పరలోక రాజ్యం వెళ్ళరు బైబిల్ ప్రకారం. మొన్న పాస్టర్ గారు చెప్పారు కదా, దాన్ని అబ్రహాము రొమ్ము అంటారు, పరదైసు అంటారు అని చెప్పారు కదా పాస్టర్ గారు, చాలా క్లియర్గా వివరించారు. అవును సిస్టర్. మీరు మరొక రిక్వెస్ట్ నాది ఏంటంటే, పాస్టర్ గారు చెప్పే మెసేజెస్ని చాలా శ్రద్ధగా ఆలకించండి. నాలాగా నానుస్తూ నిదానంగా స్లోగా లోకంలో ఉన్న విషయాలను కూడా తీసుకొని వారు చెప్పరు, కానీ చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి దానిలో. అంటే చాలా డెప్త్ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్, బైబిల్ ఫ్యాక్ట్స్ అంటాం ఉంటాయి. పరదైసుకు వెళ్తారు ఫస్ట్. పరలోకం మనం మళ్ళీ ఎప్పుడు వెళ్తాం తెలుసా? పరలోకం వెళ్ళే ముందు మనం మధ్యాకాశానికి కూడా వెళ్ళాలి, తీర్పు కూడా జరగాలి మనకి. అంతా అయిపోయిన తర్వాత నరకము పరలోకం అనేది ఫైనల్ స్టెప్. అది ఇక్కడ మరణించగానే పరలోకం వెళ్ళిపోయి పరలోకం చూస్తారు అని అంటే అది మరి అబద్ధం అనాలా వాళ్ళని? మనం కావాలని ప్రజల యొక్క ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ సీక్ చేయడానికి చెప్తున్నారు అనాలా? ఒక వినూత్నంగా లేకపోతే ఒక వింతగా మాట్లాడితే చాలా గొప్పగా అనుకుంటారు అని వినాలా? తెలియదు మనకి. దాన్ని ఏమనాలో మనం చెప్పలేం. కానీ నా మట్టుకు నేను అంటే డౌట్ అడిగారు కాబట్టి వివరణ ఇవ్వాలి. కాబట్టి ఎవరైనా నేను మరణించి బ్రతికాను అని చెప్తే మాత్రం నమ్మడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. అది వాళ్ళ బ్రహ్మ అనుకుంటాను నేను. వాళ్ళొక దీనిలో ఉంటారు, వాళ్ళు అలా భ్రమపడుతూ అలా ఫీల్ అయ్యి వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. సో అది సత్యం కాదని నేను అనుకుంటున్నాను. అంతవరకు మాత్రమే చెప్పగలను నేను, అది సత్యం కాదు అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, వాక్యంలో ముందుకు వెళ్దాం. నవీన స్వభావమును మనము ధరించుకోవాలి. చాలామంది ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా నవీన స్వభావము వారిలో కనబడదు. చాలామంది భక్తుల జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, పౌలు గారిని జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ ఎలా ఉండేవారు ఆయన అన్నదే దూషకుడు, హింసకుడు, హానికరుడు, దోషకుడు, హింసకుడు, ఎంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారకుడు, కిరాతకుడు కదా. వెరీ క్రూయల్ ప్రొఫైల్ కలిగినటువంటి వాడు. వాట్ ఈజ్ యువర్ ప్రొఫైల్ అని కనుక పౌలు గారిని అడిగితే పౌలు గారు చెప్పే మాట, వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ వాజ్ మర్డర్ అని చెప్తారు. హింసకుడు, స్త్రీలను, పిల్లలను ఎన్నోసార్లు రెఫరెన్స్ చెప్పాను నేను, మళ్ళీ వెనక్కి వెళ్ళదలుచుకోలేదు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, 8వ అధ్యాయం 3వ వచనంలో, 9వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఇంటింటికి వెళ్ళి పిల్లలను, పురుషులను, స్త్రీలను ఈడ్చుకొని అసలు కరుణ లేనివాడుగా ఉన్నాడు. ఆ తర్వాత కొట్టబడిన, నిందించబడిన, హింసించబడిన, జైల్లో వేసిన, ఎక్కడికి వెళ్ళిన ప్రార్థన పాటలు వాక్యం, ప్రార్థన పాటలు వాక్యం. ఎన్ని దెబ్బలు కొట్టారో, ఎంతగా హింసించబడ్డాడో పౌలు గారు. ఆ దెబ్బలు కొట్టబడేటప్పుడు, అలా హింసించబడేటప్పుడు మారిన తర్వాత పౌలు గారు దేవుని సేవ చేస్తున్నప్పుడు ఆయనలో నవీన స్వభావము అనేది లేకపోతే అన్ని దెబ్బలు తినేవాడంటారా? ఆయన అన్ని దెబ్బలు కొడుతుండగా మౌనంగా ఉంటాడంటారా? అర్థమైంది నా ప్రశ్న? ఉండడం అస్సలు ఉండడు. మునుపటి స్వభావం అనేది ఆయనలో మారి ఆయన నూతన పరచబడకపోతే, నవీన స్వభావం ఆయన కలిగి లేకపోతే ఎన్నంటున్నా ఓచుకోవాల్సిన అవసరం ఏముంది ఆయనకి అసలు? నవీన స్వభావం అంటే మార్పు. సమరయ స్త్రీని కూడా జ్ఞాపకం చేసుకోండి. సమరయ స్త్రీ మునుపటి స్వభావంలో ఎంతో, ఆమెకు అంత మంచి పేరు లేదు వాళ్ళ గ్రామంలో, వాళ్ళ ఊర్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో.
ఆమెకు అంత మంచి పేరు ఊర్లలో లేదు, కానీ బైబిల్లో ఆమె పేరు ఉంది. అది నవీన స్వభావం అంటే. ఆమెకు నవీన స్వభావం అనేది రాకపోతే దేవుడు ఆమె పేరు లేదు, సమరయ స్త్రీ అంతవరకు పేరు ఇన్ ద సెన్స్ ఆమె గురించి వ్రాయబడి ఉండేది కాదు బైబిల్లో. మగ్దలేనే మరియా పాపాత్మురాలైన స్త్రీ, నవీన స్వభావం. అందరూ జ్ఞాపకం చేసుకోండి. మునుపు ఒక స్వభావం కలిగి మారిన వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. నవీన స్వభావం కలిగి ఉన్నారు. మనం ఎలా ఉన్నాం? మన స్వభావం ఎలా ఉంది? ఆయన స్వభావమే అంతండి. ఆయన అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు. ఆయన స్వభావమే అంతండి. ఆయన కోపిష్టి. ఆమె స్వభావమే అంతండి. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ మాట్లాడుతూనే ఉంటుంది. ఆమె స్వభావమే అంతండి. పరాయి మాటలు మాట్లాడుతుంది. ఆమె స్వభావమే అంతండి. తగ్గింపే లేదు. ఇలాంటి పేర్లు ఇంకా మన గురించి వినబడుతున్నాయా ఎక్కడన్నా? ఇలాంటి సాక్ష్యం ఆలోచన చేద్దాం ప్రియులారా. ప్రభువును ఎరిగిన మనము ఏమి ధరించుకోవాలంటే నవీన స్వభావం. నవీన స్వభావం క్రొత్తది, మొత్తం కొత్తది. ప్రవర్తన కొత్తది, మాట కొత్తది, ఫిజికల్ అటైర్ కొత్తది, ఆలోచన విధానం కొత్తది, చూపులో కొత్తదనం, ఊహించుకోవడంలో కొత్తదనం, నిర్ణయాలు తీసుకోవడంలో కొత్తదనం, అన్ని విషయాల్లో నవీనత్వము ఉట్టిపడాలి. పాత బ్రతుకును విడిచిపెట్టడం అంటే అది. పాత బ్రతుకును పాతి పెట్టి క్రొత్త జీవము కలిగించే కృతజ్ఞత స్తుతులా తోడా క్రొత్త గీతము పాడుము, జయ గీతము పాడుము, జయశీలుని కొనియాడుము, జయ ధ్వానము చేయుము, జయమీచెడు యేసయ్యకు జయ గీతము పాడుము. పాత బ్రతుకును పాతి పెట్టారు. పౌలు గారు అంటారు, నేను నా పాత జీవితం పరంగా ఈ లోకానుసారంగా జీవించే విధానమును కనుక గమనిస్తే, లోకానుసారంగా జీవించుటలో, శరీరానుసారంగా బ్రతుకుట్లో నేను సిలువ వేయబడి ఉన్నాను. జీవించుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. అది నవీన స్వభావం అంటే. నవీన స్వభావమును ధరించుకోవాలి. తర్వాత పేతురు పత్రికలో మొదటి అధ్యాయం, నిన్న కూడా ఒకసారి మెన్షన్ చేసుకున్నాం మనం. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, 5వ అధ్యాయము 5వ వచనం. 5వ అధ్యాయము 5వ వచనం. చదువుతారండి? ఏలయనగా మనము విశ్వాసం గల వారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. 5:5 మొదటి పేతురు 5:5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఏం ధరించుకోమని చెప్తున్నాడు పేతురు గారు ఇక్కడ? దీన మనస్సు. సంఘాల్లో లేనిదే ఇది, సంఘ పెద్దలలో లేనిది ఇది, పెద్దవారిలో లేనిది ఇది, సంఘ కాపరుల్లో లేనిది ఇది, విశ్వాసుల్లో కూడా లేనిది దీన మనస్సు. సంఘాల్లో అనుకుంటారు వాళ్ళ సంఘంలో 20 మందేనండి, మా సంఘంలో 100 మంది. ఏది దీన మనస్సు? 100 మంది ఉన్నా ఒకవేళ మన దగ్గర ఉన్న 100 మంది కంటే గొప్పవారేమో,
ఆ 20 మంది శ్రేష్టమైన విశ్వాసం కలిగి ఉన్నారేమో, గట్టి విత్తనాలేమో వాళ్ళు, ఎవరికి తెలుసు? మన విశ్వాస పరిణితి ఎంత, మన విశ్వాస పరిమితి ఎంత అనేది దేవుడే మనలను అంచనా వేయగలడు. మన గురించి మనం అనుకుంటే సరిపోదు. మన విశ్వాసం ఎంత గొప్పది, మనం ఎంత గొప్పవారం, మన చర్చి ఎంత పెద్దది, మన సంఘం ఎంత పెద్దది, మన గ్రూప్ ఎంత పెద్దది, మన గూగుల్ మీట్కి ఎంతమంది వస్తున్నారో అని మనకు మనం అనుకోవడం కాదు. నలుగురు వచ్చినా చాలు. దేవుడు ఆయన నిమిత్తం కూడుకునే 2-3 కోరుకున్నాడు. నా నామమున ఎక్కడ 2-3 కూడి నా నామమున 100 మంది ఉన్నా ఆయన నామం లేకపోతే అక్కడ ఎందుకు? ఏం ప్రయోజనం? వృధా కదా. 10 మంది ఉన్నా దేవుని నామము కనపరచబడితే ఎంతో ప్రయోజనం కదా. అది ఆలోచించేయాలి. దీన మనస్సు, తగ్గింపు కలిగి ఉండాలి. ఒక సంఘం పట్ల ఇంకొక సంఘం తగ్గించుకోవాలి. ఎందుకంటే అక్కడ దేవుడు యేసు ప్రభువే, ఇక్కడ యేసు ప్రభువే. అక్కడ ఆరాధించేది ప్రభువుని, ఇక్కడ ఆరాధించేది ప్రభువుని. మనం ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, ఒకే తండ్రి యొక్క ఒకే ప్రభు యొక్క రక్తంలో పాలు పంపులు పొందుతున్నప్పుడు మాకంటే వాళ్ళు, లేకపోతే వాళ్ళకంటే మేము గొప్ప, మేము ఎక్కువ, వాళ్ళు తక్కువ అనే ఈ తారతమ్యాలు ఎందుకు మనకి? నెక్స్ట్ వచ్చిన గలతీ పత్రిక 3:28 కూడా పౌలు గారు చెప్పబోయే మాట అది. మీరందరూ ఏకముగా ఉన్నారు, ఏకముగా ఉన్నారు. గలతీలతో చెప్తున్నమాట. ఏకముగా, ఒకే విధంగా, ఒకే తాటి మీద, ఏకభావము ఏకతాత్పర్యము, ఏకభావము ఏకతాత్పర్యము అది లేదు అసలు మనలో. ఒక సంఘం పట్ల మరొక సంఘానికి లేదు, ఒక సంఘంలో ఉన్న సహోదరులందరికీ కూడా లేదు. సంఘంలో ఉన్న వారందరికీ ఏకభావం ఉంటే ప్రియులారా, సంఘపరంగా జరగాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి. సంఘానికి ఏకభావం ఉంటే, ఏకతాత్పర్యం ఉంటే, ఐక్యత ఉంటే జరగని మేలు ఉండదు. ఇంకా నువ్వు సంఘానికి కొన్ని అవసరతలు ఉంటున్నాయి, కొన్ని రిక్వైర్మెంట్స్ పెండింగ్ ఉన్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకళ్ళు ఎస్ అంటే ఒకళ్ళు నో అంటారు. ఒకళ్ళు ఈరోజు చేద్దామంటే ఒకళ్ళు ఇప్పుడు అవసరం లేదు, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అంటారు. ఒకళ్ళు సంఘం కడదాం, చర్చి కడదాం అంటే అసలు ఇప్పుడు ఎందుకండి, ఎవరు ఏమన్నారు పునాది అంటారు. మరొకరు పెద్దవాళ్ళని ఎవరినైనా కలుద్దాం, వెళ్ళి చర్చి గురించి మాట్లాడదాం అంటే ఎవరిని కలవవసరం లేదంటారు మరికొందరు. ఏకభావం లేదు, ఏ సంఘంలోనూ లేదు. ఏకభావము ఏకతాత్పర్యం ఉండాలి, దీన మనస్సు ఉండాలి. అంత మాత్రమే కాదు, తగ్గించుకొని ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. మోషే గారిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన నడిపించేటప్పుడు అరణ్యంలో మీరు జ్ఞాపకం చేసుకోండి, 40 సంవత్సరాల ఆ కాలం అంతా కూడా ప్రజలేం కోరుకుంటున్నారో దాన్ని దేవుని దగ్గర నుండి పొందడానికి జీవితకాలం తాపత్రయపడ్డాడు ఆయన. ప్రజల మనస్సును సంతోషపెట్టడానికి, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి, వాళ్ళని నెమ్మదిపరచడానికి, ప్రశాంతపరచడానికి, సమాధానపరచడానికి ప్రభువుని పదే పదే వేడుకున్నాడు. ఒకానొక సమయంలో ఆయన అంటాడు, నిజంగా ఎంత గొప్ప నాయకుడు అండి మోషే గారు. వీళ్ళని కనుక నువ్వు క్షమించకపోతే, వీళ్ళు అడిగింది కనుక నువ్వు చేయకపోతే, వీళ్ళ పట్ల సముఖుడివై ఉండకపోతే నా పేరైనా తొలగించు, కానీ వీళ్ళను మాత్రం నువ్వు కన్సిడర్ చేయాలి, వీళ్ళని క్షమించాలి, ఎప్పట్లాగే వీళ్ళు అడిగేవి ప్రొవైడ్ చేయాలి, మా ప్రార్థనలు ఆలకించాలి, వీళ్ళకి ఇవ్వండి నాకు అవసరం లేదు అన్నట్లుగా వాళ్ళని ఎంత సపోర్ట్ చేస్తా తీసుకొచ్చాడో నాయకుడుగా. కొన్ని సందర్భాలలో వీళ్ళనేమన్నా నేను కన్నానా, నేను ఒక్కడినే నడిపించాలా, ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా, నా మీద ఎంత భారం వేసావు నువ్వు అని
దేవుడితో చాలా కోపం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. చాలా విసుగు. ఆయన ఉన్న పరిస్థితి అలాంటిది. ఆయన ఉన్న పరిస్థితి. అప్పుడే దేవుడు ఒక 70 మందిని ఏర్పాటు చేసుకుని నీకు హెల్ప్గా ఉంటారు, వాళ్ళు కూడా బాధ్యతలు తీసుకుంటారు అని అన్నాడు. ఏమి నేర్చుకోవాలి మనం? ఏమి నేర్చుకోవాలి మన పితరుల నుండి? బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప భక్తుల నుండి మనం ఏమి నేర్చుకోవాలి? ఒక్కళ్ళే నడపడం చాలా కష్టం ప్రియులారా. ఒక్కళ్ళే వాక్యం చెప్పడం చాలా కష్టం. మిగిలిన వాడు కూడా చెప్పాలి. ఒక్కళ్ళే ప్రార్థన చేయడం చాలా కష్టం. మిగిలిన వాళ్ళు కూడా చేయాలి. 20 అంశాల గురించి ఒకే సహోదరి ప్రార్థన చేస్తే కష్టం. 2 అంశాలు తీసుకొని 10 మంది సహోదరులు చేస్తే చాలా సులువది. ఆయన ఒకే మాట మీద, ఒకే భావం మీద వాళ్ళని నడిపించడానికి చాలా 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 కృషి చేశాడు. అందుకే గొప్ప నాయకుడిగా నిలిచిపోయాడు బైబిల్ చరిత్రలో మోషే గారు. గొప్ప నాయకుడిగా నిలిచిపోయాడు. ఆయనకున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ఎప్పుడు నేను జ్ఞాపకం చేసే మాట, ఆయన పెద్ద మాట నేర్పరి కాదు, నోటి మాంద్యము, నాలుక మాంద్యం కలిగిన వాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. 3వ అధ్యాయంలో కూడా 9, 10, 11, 12 వచనాలు చదివితే, నేను మాట్లాడలేను, నేను ఫరో ఎదుట నిలబడలేను, వెళ్ళిన నా మాట వాళ్ళు వినరు, నేనెంతటి వాడను, ఏ పాటి వాడను అంటుంటాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 3వ వచనంలోను 7, 8, 9 వచనాల్లోనూ ఉన్న మాట, ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్నవాళ్ళు సాత్వికమే దీనత్వం. అంత నాయకుడు అవడానికి కలిగిన కారణం, ఆయనలో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటయ్యా అంటే దీన స్వభావం, తగ్గింపు స్వభావం. మోషే గారిలోనే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనక దీనుడుగా, రిక్తుడుగా, ఏమీ లేనివాడుగా మన మధ్య సామాన్యుడుగా, శరీరధారిగా, ఈ పాపపు శరీర ఆకారంలో ఆయన బ్రతికాడు. పాపపు శరీర ఆకారంలో ఆయన బ్రతికాడు. ఎంత తగ్గించుకోవడం తెలుసు అది? ఎంత తగ్గించుకోవడం తెలుసు? కొంతమంది బాగా ఉన్న వాళ్ళ పిల్లలు, ధనవంతుల పిల్లలు ఎక్కడికన్నా ఆర్ఫన్ హోమ్కి వెళ్ళి బర్త్డే పార్టీ వచ్చింది, కేక్ కట్ చేద్దాం, అక్కడ పదండి, వాళ్ళందరికీ కేక్, వాళ్ళకి ఏదైనా ఫుడ్ ప్రొవైడ్ చేసి వద్దాం అని చెప్పి అన్నప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడరు. నేనా ఇక్కడ కూర్చొని కింద కూర్చొని తినాలా అంటారు. తింటే తప్పేంటి? తగ్గించుకుంటే తప్పేంటి? ఒక్కరోజుకి, ఒక్క పూటకి మనల్ని మనం తగ్గించుకుంటే తప్పేం లేదు ప్రియులారా. తగ్గింపు, దీనత్వం ఉండాలి. నేనా ఇక్కడ కూర్చోవడం అని ఈ లోకానుసారంగా ఏదో చిన్న చితక గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళే అంటే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వాధికారి, భూమి ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసనము, సముద్రంలోని అలలకు ఆయన ఆజ్ఞాపించగలడు, ప్రకృతిని ఆయన శాసించగలడు. అలాంటి వ్యక్తి నేనా ఆ పాప శరీరాకారంతో వెళ్ళాలా అని అనలేదు ఆయన. తగ్గించుకొని, అదే మనం నిన్న నేర్చుకున్నాం, దాసుని స్వరూపము ధరించుకొని, ఆయన నడుము కట్టి పరిచర్య చేయడానికి నడుముకి కట్టుకట్టుకొని మరి బెండ్ అయ్యాడండి. ఆయన తనను తాను మలచుకున్నాడు, తనను తాను అనుక్షణం కూడా ఆయన ఏమంటారు, ఆయన మెడవంచి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రికి ఒబీడియన్స్ చూపించాడు, విధేయత చూపించాడు ఆయన. గుర్తుపెట్టుకోవాలి, దేన మనస్సును మనము కలిగి ఉండాలి. దేన మనస్సు కలిగి ఉంటేనే హెచ్చింపబడేది, దేన మనస్సు కలిగి ఉంటేనే నాయకుడు అయ్యేది, దేన మనస్సు కలిగి ఉంటేనే సంఘాన్ని నడిపించేది, దేన మనస్సు కలిగి ఉంటేనే ప్రార్థనాపరుడుగా నువ్వు ఎదిగేది, దేన మనస్సు కలిగి ఉంటేనే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకునేది, దేన మనస్సు కలిగి ఉంటేనే నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ ఇరుగు పొరుగు వారికి కావాల్సినటువంటి ప్రతి ఆశీర్వాదమును, ముఖ్యంగా రక్షణను నేను సంపాదించుకోగలిగేది. ఎక్కడైనా
హెచ్చింపు కలిగి ఉన్నామేమో జ్ఞాపకం చేసుకుందాం. నా అంతటి వారు లేరు, నేను లేకపోతే ఏం లేదండి అసలు అక్కడ అనే ఫీలింగ్ నీకుంటే కనుక ఆ ఏరియాలో నిన్ను లేకుండా చేస్తాడు దేవుడు, నన్ను లేకుండా చేస్తాడు. నేను అలా అనుకుంటే మనం అక్కడ కింగ్ అండి అన్నారనుకోండి, మనం అక్కడ కింగ్ అండి అన్నాం అనుకోండి, ఆ కింగ్డంలోనే మనం ఉండకుండా చేస్తాడు దేవుడు. మనల్ని మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ అని అనుకున్నాం అనుకోండి, మనల్ని మించిన వాళ్ళు కుప్పలు తెప్పలు పుట్టించగలడు దేవుడు. సాతాను పడిపోవడానికే మెయిన్ కారణం తనలో దీనత్వం లేకపోవడం, దీన మనస్సు లేకపోవడం. ఒకప్పుడు దేవదూత హెచ్చించుకున్నాడు, ఆకాశం మట్టుకు హెచ్చించుకున్నాడు, ఆల్మోస్ట్ దేవునితో నేను సమానుడిని అనుకున్నాడు, కూలద్రోయబడ్డాడు. దీనత్వం మనకుందా? ఇంకనూ ధరించుకునే ఇదిలో ఉన్నామా? ఆల్రెడీ ధరించుకొని బ్రతుకుతుంటే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అయ్యా మనం ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నీ కృప దయచేయి, నీ కృప దయచేయి, నీ కృప దయచేయి అని ప్రార్థన చేస్తున్నాం. దీనత్వం మనలో లేకుండా కృప దేవుడు దయచేయడు. నెక్స్ట్ సెంటెన్స్లోనే ఉంది కదా, ఆయన దీనులకు తన కృపను దయచేయడు. చదువుతారా ఆ మాట? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. పలుమార్లు ఉంది ఈ మాట బైబిల్లో, దీనులకు కృప అనుగ్రహించు. ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా మనం వినిన ఎగ్జాంపుల్సే. పరిసేయుడు సుంకరి ప్రార్థనలో కూడా దీనత్వంతో ప్రార్థన చేసిన ఆ సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు, కన్సిడర్ చేశాడు ఆయన ప్రార్థన. దొంగలిద్దరిలో కూడా తనను తాను తగ్గించుకొని పశ్చాత్తాపడి తప్పు తెలుసుకున్న దొంగను, దీనంగా వేడుకొని దొంగను దేవుడు కన్సిడర్ చేశాడు. దీనత్వం ఖచ్చితంగా ఉండాల్సినటువంటి లక్షణం ప్రియులారా. ఆయన కృప మనకి కావాలంటే, ఏ మేలు మనకి జరగాలన్నా, మనం అనుకున్నది నెరవేరాలన్నా, మన ఆశలు కోరికలు నెరవేరాలంటే దీనులంగా ఉండాలి. కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా కోపం వస్తుంది నాకు. ఫోన్ చేసో మెసేజ్ పెట్టో అసలు మెసేజ్ పెట్టి ఆర్గ్యూ చేయాలి వాళ్ళతో అనిపిస్తూ ఉంటుంది. ప్రభా తక్షణమే ఈ దాసుని ముట్టాలని యేసు నామం పేరట ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి అంటారు. ఎవరండి మీరు ఆజ్ఞాపించడానికి? ఆజ్ఞాపిస్తున్నానని ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? దేవుణ్ణి ఆజ్ఞాపించడానికి మీరైనా, ఎవరైనా ఆజ్ఞాపిస్తున్నానని ప్రార్థించేవాళ్ళు ఎవరు? మీరు దేవుణ్ణి ఆజ్ఞాపించడానికి మీకేమి రైట్ ఉంది? అడుక్కోవాలి మనం దేవుని దగ్గర. ఆయన పాదాలు చెంత, ఆయన పాదాలు పట్టుకొని మన కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడిగి వేడుకోవాలండి ఆయన్ని. దీనత్వం ఉండాలి. హూ ఆర్ యూ టు కమాండ్ లార్డ్? దేవుణ్ణి కమాండ్ చేయడానికి యేసు నామములో ఆనపెట్టుచున్నాను, కమాండ్ చేస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను అని అంటారు. ఏజ్ చూస్తే 30 సంవత్సరాలు కూడా ఉండవు. మళ్ళా తరతరాల నుండి, యుగాల నుండి, భూమి పుట్టక మునుపు, సృష్టి లేనప్పుడు ఉన్నటువంటి దేవుణ్ణి మొన్న పుట్టిన 30 సంవత్సరాలు కూడా లేని నువ్వు ఆజ్ఞాపిస్తావా? నువ్వు ఆజ్ఞాపిస్తే ఆయన చెయ్యాలా? ప్రార్థనలో తగ్గింపు ఉండాలి. ఒక్కనే ప్రభువా, నీ బిడ్డను కాదయ్యా, నీ బిడ్డగా ఉండే అర్హత కూడా నాకు లేదు, కానీ నీ బిడ్డలు రొట్టెలు తింటుంటే ఒక ముక్కన్నా బల్ల మీద నుండి కింద పడితే నాకు దొరుకుతుందని నీ దగ్గరకు వచ్చా. నేను కుక్కనే. అది దీనత్వం అంటే. గ్రీసు దేశస్తురాలు, సురో ఫెనికయ వంశస్తురాలు, కనాను స్త్రీ. ఆమెకున్న పాటి జ్ఞానం కూడా లేదు క్రైస్తవులమైన మనకి. దేవుని నమ్మిన కుటుంబాల్లో పుట్టి, దేవుణ్ణి ఎరిగిన సహవాసంలో బ్రతుకుతూ ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్చుకోకపోతే ఎలా? ఎలా తగ్గించుకోవాలో నేర్చుకోకపోతే ఎలా? దయచేసి ఎవరన్నా అన్నా ఊరుకోబాకండి. ఆజ్ఞాపిస్తున్నాను అని దేవుణ్ణి మనం అనకూడదు. వినడానికి ఎనసొంపుగా ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా గొప్ప భక్తిపరురాలు అని అనుకుంటారని మనం వాడకూడదు. ఏ పదం పడితే ఆ పదం. ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. పరిసేయుడు చాలా ప్రొలాంగ్డ్ ప్రేయర్ చేశాడు. సుంకరి పాపినైనా, దేవా పాపినైనా నన్ను కరుణింపు, చాలా షార్ట్ ప్రేయర్.
పెద్ద పెద్ద పదాలు వాడి పెద్దగా ప్రార్థన చేస్తే గొప్పవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళ గురించి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, చదవండి. వాళ్ళు దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వేషధారులు అన్నాడు వాళ్ళని దేవుడు. వేషధారులు అన్నాడు వాళ్ళని, హిపోక్రైట్స్. అలాంటి వేషధారణ మనలో ఉంటే, ఎక్కడైనా పదాలలో మనల్ని మనం హెచ్చించుకుంటుంటే, ఎక్కడైనా ప్రవర్తనలో హెచ్చించుకుంటున్నామేమో, దీనత్వం మిస్ అవుతున్నామేమో. ఫ్లేవర్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు. క్రిస్టియన్స్కి దీన స్వభావం ఉండాలి. గొర్రెపిల్ల దీనత్వానికి గుర్తు. దీనుడుగా దేవుడు వచ్చాడు. దీనత్వము చాలా ప్రాముఖ్యమైన లక్షణం ప్రియులారా. దేవుడు చెప్తున్నాడు మనకి, దీనత్వమును ధరించుకో, నవీన స్వభావము ధరించుకో, దీనత్వము ధరించుకో. తగ్గింపు కలిగి ఉంటే తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. క్రీస్తును కలిగి ఉండి క్రీస్తును ధరించుకుని ఉన్నారు మీరు అని చెప్తున్నాడు కదా గలతీ పత్రిక 3:27లో. అయితే క్రీస్తును ధరించుకోమని గలతీ పత్రికతోనే కాకుండా పౌలు గారు మరొక సంఘంతో కూడా అన్నాడండి. ఆ మాట చూద్దాం, ముగించుకుందాం, మనం సమయం కూడా అయిపోవచ్చింది. ఒకసారి ఆ వచనం చదివి ముందుకు వెళ్దాం. రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. మెట్టుకు మన ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకూడి. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకో. అంటే శరీర విషయమై ఆలోచన చేద్దంటే ఏ విషయమై ఆలోచించమని చెప్తున్నాడు పౌలు గారు ఇక్కడ? శరీరం గురించి ఆలోచించొద్దు. యేసుక్రీస్తుని ధరించుకునేటప్పుడు దేని గురించి ఆలోచించాలి? దేని విషయమై ఆలోచించాలి? శరీరం గురించి ఆలోచించొద్దు అంటే దేని గురించి ఆలోచించమని అర్థం? ఆత్మ గురించి ఆలోచించండి అని అర్థం. అంటే ఇప్పుడు క్రీస్తును ధరించుకోవడం అనేది శరీర పరంగా ధరించుకోండి అని అర్థమా? క్రీస్తును ధరించుకొనుట అనేది ఆత్మీయంగా క్రీస్తును ధరించుకోండి అని అర్థమా? ఆత్మీయంగా క్రీస్తును ధరించుకోండి అని అర్థం. అంతేకాదు ఇంకా మన భాషలో మనం చెప్పాలంటే సిలువను మన మెడలోనో, సిలువను మన ఉంగరపు టేలుకో, సిలువను మన ఇంట్లోనో ధరించుకుంటే క్రీస్తును మనం ఆత్మీయంగా ధరించుకున్నట్టు లెక్క, శరీరానుసారంగా ధరించుకున్నట్టు లెక్క. శరీరానుసారంగా ధరించుకున్నాడు. భౌతికంగా మెడలో కాదు, గుడిలో కాదు, గుండె గుడిలో ధరించాలి సిలువ. గుండె చప్పుడు ఆగే వరకు బ్రతుకు బడిలో ధరించాలి సిలువ. సిలువలేనిదే విలువలేదు, విలువలేనిదే బ్రతుకు కాదు. ఆత్మదేవుని అగ్నిస్వరము ఆలకించుమా ఓ సంఘమా. అమ్మలారా ఓ ప్రియులారా, కన్నీరెందుకు నా కోసం? గుడిలో కాదు, బడిలో కాదు, గుండె గుడిలో ధరించాలి. అంటే ఆత్మీయంగా మనం క్రీస్తును ధరించుకోవాలి. క్రాస్ ఎక్కడో కనబడేలాగా, మన ఒంటి మీద కనబడేలాగా ధరించుకుంటే క్రీస్తును ధరించుకున్నట్టు కాదు ప్రియులారా.
ఆత్మీయంగా ధరించుకోండి క్రీస్తుని అని తెలియచేస్తున్నాడు పౌలు గారు రోమా సంఘంతో. ఇవి మనం ధరించుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి, మచ్చుకు ఉదాహరణలుగా కొన్ని చూసాం. అయితే నేను జ్ఞాపకం చేయాలనుకున్న మరొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ధరించుకోండి 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 అని బైబిల్ మనకు చెప్తుందంటే అది మనం చేయాల్సిన పని. ధరించుకో, బట్టలు వేసుకో, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అని మనం పిల్లలకు మనం చెప్పామంటే వాళ్ళు చేంజ్ చేసుకోగలరు, వాళ్ళు వేసుకోగలరు అని అర్థం. ధరించుకోండి ధరించుకోండి అని బైబిల్ మనకు చెప్తుందంటే అది మనంతట మనం చేయగలిగిన పని. అవునా కాదా? అర్థం అంతేనంటారా? ఇంకా వేరే ఏదైనా అర్థం ఉందంటారా? ధరించుకోండి అంటే మనం ధరించుకోగలమనే కదా, మనంతట మనం చెయ్యాలి ఆ పని అనేనా అర్థం? ఇంకేదైనా అర్థం ఉందంటారా? సైలెంట్గా ఉంటే నాకు భయం వేస్తుంది. నేను ఎక్కడైనా మనం ధరించుకోగలుగుతాం. కానీ కొన్ని విషయాలను దేవుడు ధరింపజేసి ఉన్నాడు అని ఉంది బైబిల్లో. గమనించారు ఎప్పుడైనా డిఫరెన్స్? గమనించారా? ధరించుకో 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 అని మనకు చెప్తున్నాడంటే అది మనంతట మనం చేయగలం. ఏం చేయగలం? దేన మనస్సును ధరించుకొనుడి. మనం చేయగలం, దేన మనస్సు కలిగి ఉండగలం. అంతేకాదు నవీన స్వభావమును ధరించుకొనుడి అంటే నవీన స్వభావం మనం ధరించుకోవచ్చు. అంటే మనము మార్చుకోగలం, మన పాత బ్రతుకు మనం మార్చుకొని నూతన స్వభావంతో మనం బ్రతకొచ్చు అని అర్థం. న్యాయ ప్రవర్తన, నీతిని ధరించుకొనుడి. నేను ధరించుకొని ఉన్నాను అంటున్నాడు యోబు. ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, నేను ధరించుకున్నా, నేనే లైవ్ ఎగ్జాంపుల్ అన్నట్లుగా మనం అది చేయగలం. కానీ కొన్ని విషయాలను దేవుడు ధరింపజేసి ఉన్నాను అని అంటున్నాడు. ఒక ఉదాహరణ ఎప్పుడు మనం హ్యాపీ బర్త్డే అప్పుడు, అందరు పుట్టినరోజులప్పుడు రాస్తాం ఆ రెఫరెన్స్. చెప్తారా ఎవరైనా? ధరింపజేసి ఉన్నాను రెఫరెన్స్ ఎవరైనా చెప్తే చాలా హ్యాపీ నాకు. కీర్తన 65:11 నూతన సంవత్సరం దయాకిరీటం అంటే జస్ట్ అక్కడ ఆ సంవత్సరం అని కాదు, అంటే మన ఆయుష్ను దేవుడు పొడిగిస్తున్నాడు ఆయన దయతో అని అర్థం. పొడిగిస్తున్నాడు ఆయన దయతో అని అర్థం. ఈ మధ్యకాలంలో హ్యాపీ బర్త్డేలు అన్నీ కూడా, క్రైస్తవుల హ్యాపీ బర్త్డేలు కూడా చాలా దేవునికి అయిష్టమైన యాంగిల్లో వెళ్ళిపోతున్నాయి. హ్యాపీ బర్త్డే అంతా కూడా బెలూన్స్, క్యాండిల్స్, కేకులు ఇవే అయిపోతున్నాయి. కృతజ్ఞత ఏది? థ్యాంక్స్ గివింగ్ ఏది? దయా కిరీటం ఇచ్చిన ఆయనకి మనం హృదయపూర్వకంగా అట్లీస్ట్ కృతజ్ఞతలన్నా చెప్పాలి కదా. బర్త్డే అంటే అన్నీ డెకరేషన్లు, బెలూన్స్, క్యాండిల్స్, కేక్ కటింగ్స్, ఇది కాదు బర్త్డే అంటే. అయ్యా సంవత్సరం అంతా కాపాడి మరొక్క సంవత్సరంలోనికి ప్రవేశపెడుతున్నావు, నీ దయతో ఈ సమయం, ఈ ఆయుష్ నాకు ఇస్తున్నావు కిరీటంగా అని దాని అర్థం. దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు అంటే ప్రియులరా, మనంతట మనం తీసుకోలేదు దాన్ని. దయా కిరీటమును వీ కాంట్ టేక్ బై అవర్ ఓన్. మనం సొంతగా మనంతట మనము దయను పొందుకోలేం కిరీటముగా. ఒక సంవత్సరాన్ని మనంతట మనం తీసుకోలేం. ఒక సంవత్సరం ఏంటండి, ఒక క్షణం కూడా తీసుకోలేం దేవుని దయ లేకపోతే. అలా దేవుడు ధరింపజేసినవి కొన్ని విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ సెషన్లో చివరి నెక్స్ట్ వారం వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఏవేవి దేవుడు ధరింపజేసి ఉన్నాడు అనే విషయాలు నెక్స్ట్ సెషన్లో మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనకు తోడేండును గాక. ఈరోజు 2 అంశాలే మనం నేర్చుకున్నాం. ఒకటి చెప్తారా? మొదటి అంశం ఏంటి మనం నేర్చుకున్న పాయింట్? మొదటిది నవీన స్వభావం. అన్నిట్లో నవీనత. మనం ఇంట్లో చూస్తాం, ఇంకొక విషయంలో, లేకపోతే ఇంటి వాల్స్, గోడలు మార్చుకోవడం, వస్తువులు మార్చడం, ఫర్నిచర్ మార్చడం, ఇది కాదు. మన బ్రతుకులో నవీన స్వభావం ఉండాలి. దేవుని ఎరిగినాక, బాప్టిజమం తీసుకున్నాక, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన తర్వాత. రెండవ పాయింట్ దీనత్వం ఉండాలి. మనం ఎంత రౌడీ ఫెలోస్ అయినా అయ్యి ఉండొచ్చు మునుపటి జీవితంలో దేవుని ఎరగక ముందు, కానీ దేవుని ఎరిగిన తర్వాత మాత్రం
క్రీస్తు అంటేనే క్షమా ప్రేమకి గుర్తండి. ఆయన ప్రేమ స్వరూపి, దయామయుడు, ఆయన దీన మనస్సును ధరించుకున్నవాడు, ఆయన దీనుడుగా దాసుని స్వరూపంలో ఆయన ధరించుకుని పుట్టినవాడు. మనం కూడా దీన మనస్సును కలిగి ఉండాలి. మనమేమి దేవుని నుండి పొందుకోవాలన్నా దీన మనస్సు ఎసెన్షియల్, మస్ట్గా మనం కలిగి ఉండాలి. మన జీవితంలో ఎక్కడైనా తప్పిపోయి మనం అటు ఇటు రెండు అడుగులు అటు ఇటు వేస్తూ, కొన్నిసార్లు ప్రౌడ్గా, కొన్నిసార్లు తగ్గింపుతో, కొన్నిసార్లు పాత స్వభావం, కొన్నిసార్లు క్రొత్త స్వభావం, అలా మన రంగులు మారుస్తూ మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తుంటే కనుక దేవుడు చాలా బాధపడతాడు. చల్లగానైనా ఉండి, వెచ్చగానైనా ఉండు, అటు సాతాను పార్టీ అయినా ఉండు, లేకపోతే నా పార్టీ అయినా ఉండు, రెండు అంచుల మీద నువ్వు నిలబడద్దు, రెండు పడవల్లో కాలు పెట్టద్దు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రెండు విషయాల్లో ఎక్కడైనా మనం పొరపాటుగా దొర్లిపోయి మార్గము తప్పుంటే మనం సరి చేసుకుని ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. క్షమించమని అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఆయన తన చేతులు చాచి తన కౌగిల్లోనికి మనల్ని తీసుకొని మనల్ని కంప్లీట్గా క్షమించి ఆయనకున్న మంచి స్వభావమును మనం ధరించుకొని బ్రతకడానికి ఆయన మనకి శక్తినివ్వగలడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. కొద్ది మాటలు దేవుడు మనందరి నిమిత్తం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. ఎవరైనా